ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడింది ముస్లిం ఐక్యవేదిక. ఈ ముస్లిం ఐక్యవేదిక పార్టీలకు అతీతంగా ఫిర్కా జమాతులకు అతీతంగా పనిచేస్తూ సామాజిక అభివృద్ధి వైపే అడుగులు వేస్తుంది. ఇక ముఖ్యంగా ఈరోజు విజయవాడ రాజధాని మహానగరంలో ముస్లిం ఐక్యవేదిక పిలుపు సంచలనంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ముస్లిం మైనార్టీల పట్ల అన్యాయాన్ని వివక్షత ధోరణి ప్రదర్శిస్తూ ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి అంజుమన్ సంస్థకు చెందినటువంటి సుమారు 70 ఎకరాల పైచీలకు వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ ఐటీ హబ్ పేరుతో ఇతరులకు దారాదత్తం చేయడాన్ని రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్పదలుచుకున్నా, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం ఏదైతే మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము వ్యతిరేకం. ముఖ్యంగా ఓవైపు దేశంలో ముస్లింల మీద వివక్షత ధోరణి ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చి ముస్లింల ఆస్తులను కొల్లగొట్టి వారికి నిలువ నీడ లేకుండా 6 అడుగుల నేల లేకుండా చేయాలనే కుటిల పన్నాగాలు ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేసుకుంటే అది చాలదన్నట్టుగా మేము ముస్లింల పక్షపాతి, మేము ముస్లింలకు ఎప్పుడు వెన్నుగా దన్నుగా ఉంటామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట తప్పి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో మాకున్నటువంటి ఏకైక భూమి ఏదైతే అంజుమన్ సంస్థకు చెందినటువంటి 70 ఎకరాల పైచీలకు భూములను ఐటీ హబ్ పేరుతో ఇతరులకు దారాదత్తం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయ్యా, ఈరోజు మేము రాష్ట్రంలో గతం 1 సంవత్సరం క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారికి సుమారు 18 అంశాల మీద వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధాన అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను సంపూర్ణ ప్రక్షాళన చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను రీసర్వే చేయాలా, అన్యాక్రాంతమైనటువంటి భూములను స్వాధీనం చేసుకోవాలా, అక్రమార్కుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా, వక్ఫ్ ఆస్తులను కేవలం ముస్లింలకు మాత్రమే లీజుకి ఇవ్వాలా, ఇతరులకు ఇచ్చినటువంటి లీజులను రద్దుపరిచారా, రాబోయే రోజుల్లో వక్ఫ్ ఆస్తులను ఎవరికైనా లీజులకు ఇవ్వదలుచుకుంటే అది కేవలం ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే ఇవ్వాలని కూడా చెప్పినా కూడా అది నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఏకపక్ష ధోరణితో ముస్లింల పట్ల వివక్షత ధోరణి ప్రదర్శిస్తూ నాటి నుండి నేటి వరకు కూడా ప్రభుత్వాలు మారినా ముస్లింల బ్రతుకులు మారట్లేదు. ఈరోజు మరోమారు కూడా కూటమి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నా, ఏదైతే అనాలోచితంగా ప్రభుత్వం అంజుమన్ సంస్థకు చెందినటువంటి ఆస్తులను ఐటీ హబ్ పేరుతో ఇతరులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తుందో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఏదైతే భూములు ఉన్నాయో ముస్లింలకే చెందే విధంగా జీవోను రద్దు చేసుకోవాలా. లేని పక్షంలో రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ఎంతటి పోరాటాలకైనా సిద్ధమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు పిలుపునిస్తుందని నేను హెచ్చరికలు జారీ చేస్తూ మరోమారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసుకొని మేము గతంలో చెప్పినటువంటి విధంగా ఆ భూములలో ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ముస్లిం ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పి ముస్లింల పక్షపాతి అని మీరు నిరూపించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను జాఫర్ కులీ, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, మీ సోదరుడు.